25 ముగింపు సందర్భంగా మందుబాబులకు పోలీసులు తమదైనటువంటి శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తిరుపతిలో స్వయంగా జిల్లా ఎస్పీని ప్రధాన సర్కిళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. 2026 సంవత్సరంలో మరింత అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామంటున్నాం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించిన పరిస్థితి ఏదైతే నూతన సంవత్సరం ఏదైతే 2026కి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున యువత అలాగే ప్రజలంతా కూడా రోడ్ల మీదకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఎస్పీ సుబ్బరాయుడు అనే స్వయంగా రోడ్ల మీదకు వచ్చి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఇక్కడ కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి వ్యాప్తంగా ఏ విధమైన పరిస్థితి ఉంది, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉందో మనతో పాటు ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే నూతన సంవత్సరం రాబోతుంది, ఆఖరి రోజు అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈరోజు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏ విధంగా నమోదు చేస్తున్నారు, జిల్లాలో ఎటువంటి ఆంక్షలు విధించిన పరిస్థితి? తిరుపతి ప్రజలందరికీ ముఖ్యంగా ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఆంక్షలు అనడం కంటే కూడా వారి యొక్క భద్రత కోసం మేము పనిచేస్తున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వేడుకలు జరుపుకోవాలి తప్ప అవి ఇంకొకరికి ఇబ్బంది కల్పించకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత వారం రోజులుగా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా వేడుకలైనా లేదా ఏదైనా కొన్ని పరిమితులు దాటకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం జరిగింది. కొన్ని విజిలెన్స్ టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడైతే వారు ఈవెంట్ జరుపుతున్నారో ఆ ప్రాంతంలో కూడా వారు తీసుకున్న పర్మిషన్కి పరిమితులకి లోబడే చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఎన్ని చోట్ల అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలను పికెటింగ్ పాయింట్లో ఏర్పాటు చేశారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడంలో? అక్కడ ఇప్పటికే ఎన్ని కేసుల వరకు నమోదైన పరిస్థితి? జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 63 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, దాదాపు మోర్ దాన్ 85 వెహికల్ చెకింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపు మోర్ దాన్ 100 డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్స్ని ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది. మీరు తిరుపతి ప్రజలకు ఇచ్చే సూచన అంటే ఇప్పటికే మీరు హెల్మెట్ల అవగాహన పైన కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన తిరుపతి మొత్తం కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా అది అమలు కాని పరిస్థితి. రాబో రోజుల్లో హెల్మెట్ను కంపల్సరీ చేసే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రాణ రక్షణకు మీరు తీసుకునే చర్యల్లో భాగంగా ప్రజలు ఏ విధంగా సహకరించాలని కోరుకుంటున్నారు? ఏదైనా ప్రజల యొక్క సహకారం ఉంటేనే విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ప్రజల భద్రత కోసం ఇవన్నీ చేస్తున్నాం. వారిలో చాలామంది హెల్మెట్ ధరిస్తే ఖచ్చితంగా 90% ప్రాణాలు కాపాడుకున్న వారు అవుతారు జర్నీలో. దానికోసమే మేము ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో విజయవంతం అవుతాం. మీ సోషల్ మీడియా ద్వారా మరింత అవగాహన కల్పించి రాబోయే సంవత్సరంలో రోడ్డు భద్రతా నియమాలు మరింత ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది. దాదాపు 63 ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 63 ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే వాహనాల తనిఖీలు కూడా దాదాపు 80 ప్రాంతాల్లో కూడా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్తున్న పరిస్థితి. ఇంకా రోడ్డు భద్రతలో భాగంగానే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఇప్పటికే సూచిస్తున్నాము. ప్రజల సహకారంతో మరింత దానిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తాము. 2026 సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆ తిరుపతి ప్రజలకు కూడా ఆయన 2026 శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇప్పటికే దాదాపు 80కి పైగా అంటే దాదాపు 100 కేసులు ఇప్పటికే పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే రాత్రి మొత్తం కూడా ఈ గస్తీ నిర్వహిస్తాము. ఎవరు కూడా రోడ్ల మీద ఆకతాయిలు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుందని కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తమ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.